ముందుగా ఈ రాష్ట్రంలో బీసీకే పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పడినటువంటి కొన్ని విషయాన్ని మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత 2018 సెప్టెంబర్ నెల అనుకుంటా, సెప్టెంబర్లో బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినటువంటి నాతో పాటుగా పనిచేసినటువంటి అనేక మంది మిత్రులతో పాటుగా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట శ్రీనివాస్ గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యలను అర్థం చేసుకొని మన వంతుగా ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే మన జాతులకు ఎంతో కొంత మనం మేలు చేయగలుగుతాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా ఏ పార్టీ అయినా సరే అక్కడ పనిచేస్తున్నటువంటి మన భావజనటువంటి చాలా మంది నాయకులు కూడా మన జాతిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఎక్కడో ఒక చోట ఆర్థికంగా, సామాజికంగా లేదా కొన్ని వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందుల వలన కొంత ప్రయత్నం చేసి ఆగినటువంటి మన చాలా మంది నాయకులు ఆ భావజాలను వదులుకోలేక, ఈ సమాజాన్ని మార్చడానికి ఒక తపనను వదులుకోలేక, మన వంతు ప్రయత్నం ఎక్కడో జరగాలి, మన సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక తపన ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి డివిఎస్ అనేటువంటి ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేసినాం. ద్రవిడ బహుజన సమితి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం దాదాపుగా 2023 వరకు కూడా కొనసాగింది. 2023లో మనము స్థానిక సంస్థలు కూడా మనము పోటీ చేసినాం. కొంతవరకు మనం ప్రయత్నం చేయగలిగినాం. కానీ మన శక్తి సామర్థ్యాలు ఒక రాజకీయ పార్టీ ఉంటే తప్ప సంఘం పెట్టుకొని మనము ఈ సమాజాన్ని మార్చలేమనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి మనకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ ఏవైతున్నాయో వాటిని చూసాము. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ ఏమి కూడా మనకు సిమిలర్గా, మన భావజానికి సిమిలర్గా ఉన్నటువంటి పార్టీ మనకి ఉన్నట్టుగా మనకు అనిపించలేదు. కానీ కాన్స్టిట్యూషన్ గారి తర్వాత కాన్స్టిట్యూషన్ అన్నటువంటి ఒక నాయకుడిని, ఒక లక్షణాలు గుర్తించుకున్నటువంటి నాయకుడు, మన నాయకుడు బీసీకే పార్టీ ఫౌండర్ డాక్టర్ తోల్ తిమ్మవారన్ గారు. మేము గతంలో డిబిఎస్లో ఉన్నప్పుడు విజయవాడలో ఒకసారి కలిసి మాట్లాడిన తనతో మన జాతీయులకు ఏమైనా మనం మేలు చేయగలిగితే ఎట్లాంటి పరిస్థితులు మనకు తెలంగాణలో ఉన్నాయి, చేస్తే అది సక్సెస్ అవుతా లేదా అన్నటువంటి దాదాపు 3 గంటల చర్చ అనంతరం తెలంగాణలో అటు మార్క్స్ను, అంబేద్కర్ను కలిపి ఉన్నటువంటి ఒక పార్టీ మనకు బీసీకే పార్టీ ఉంది కనుక ఆ పార్టీలో మనం కొనసాగితే ఖచ్చితంగా ఫలితాలు తీసుకురావచ్చినటువంటి బలమైన నమ్మకంతో నిరంజన్ మనం కలిసి మాట్లాడి తెలంగాణలో మనము అటు మార్క్స్ను, అంబేద్కర్ ఇద్దరిని కలిపి కూడా మన భావజనాన్ని కనుక మనము ప్రజలకు తీసుకుపోగలిగితే కొంత మార్పు మన వంతు మనం మార్పు తీసుకురాగలుగుతున్నటువంటి ఒక భావంతో మనం బీసీకే పార్టీని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. దానికి గతంలో పనిచేసినటువంటి బహుజన ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళ నాయకులతో, బహుజన సిద్ధాంతం ఉన్నటువంటి నాయకులతో కలిసి మాట్లాడి తెలంగాణలో మనము పోయిన 2024లో మనము ఈ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పార్టీలోకి పనిచేసినటువంటి దాదాపు మీరందరూ చూడొచ్చు 25 నుంచి 40 లోపు ఉన్నటువంటి యువకులు మాత్రమే ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ త్యాగం చాలా గొప్పది. ఎందుకంటే మామూలుగా 45-50 ఏళ్ళ తర్వాత చేయని పరిస్థితి కూడా ఏమి ఉండదు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉంటాయి. కానీ ఇందులో పనిచేస్తున్నటువంటి బీసీకే నాయకులందరూ కూడా కమిటీ నాయకులు వాళ్ళ కుటుంబాలను సైతం త్యాగం చేసి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే మనం పోయిన సంవత్సరం బీసీకే పార్టీ ప్రారంభ సభ మనం పెట్టుకున్నప్పుడు లీడర్ గారు మనకు ఇచ్చినటువంటి ఒక హామీ ఏంటంటే మనము బహుజన వాదతో పనిచేసినటువంటి అనేక నాయకులు
విసిగి వేసాడిపోయిన నాయకులు చాలా మంది మనకు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడానికి మీరు తప్పకుండా కష్టపడి పనిచేయండి, పని చేస్తే ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక బలమైన నమ్మకం మనం కలిగించడం జరిగింది. ఆ నాయకుడు మనం నమ్మడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి మనకు. ఒకటి, తాను పెళ్లి చేసుకోకుండా సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకిత భావం. రెండవది, ఈ దేశంలో రాజకీయాన్ని శాసిస్తే తప్ప మన హక్కు అధికారాలు మనం దక్కించుకోవాలన్నటువంటి బలమైన నమ్మకం మనకు తమిళనాడులో తను నిరూపించింది కనుక ఆ రెండు ఫలితాలు కళ ముందు కనబడుతూ ఉన్నాయి. వాటిని మనం బలంగా నమ్మినాము. ఇక్కడ కూడా ఆ ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి మనము ఒక ప్రయత్నంగా మన నాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మనకు ఈ 2 రోజుల కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ కార్యక్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు జరిగితే తప్పకుండా మీరు అన్యతగా భావించకండి. ఎందుకంటే మనతో పాటుగా మన సమాజం మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఏదో ప్రయత్నం జరిగితే ఇక్కడ మార్పు వస్తుందని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుంది, ఒక బలవంతం ఎదురు చూస్తూ ఉన్నది. వాళ్ళందరికీ మన త్యాగాలు మాత్రమే సమాజాలు చెప్పగలుగుతాయి. మన త్యాగాలు లేకుండా ఈ సమాజంలో మనం ఏం మార్పు తీసుకురావాలనేటువంటి ఒక బలమైన నమ్మకంతోనే మనము ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. మీరందరూ పనిచేస్తూ ఉన్నందుకు కూడా మీ అందరూ కూడా మరోసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా బలంగా ఉంది అని అంటే దానికి ముఖ్య కారణము మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిల్కా శ్రీనివాస్ గారు. తన నాయకత్వంలో మేము పనిచేస్తామని చాలా గౌరవపడుతూ ఉన్నాము. ఎందుకంటే చాలా మంది నాయకుల్ని మేము చూసాం, చాలా మంది నాయకులతో కలిసి పనిచేసినాము. కానీ ఎక్కడో ఒక సంతృప్తి, మార్పు రాదన్నటువంటి ఒక భావన మాకు మిగిలిపోయి ఉన్నది. ఇప్పుడు ఆ భావన మాకు లేదు. నాయకత్వంలో మేము పనిచేయడానికి చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గౌరవంగా తెలియజేస్తూ ఈ ప్రారంభ ఉపన్యాసాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నల్లా సూర్యప్రకాష్ గారిని ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతాం.